నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ముత్యాలమ్మ ఆలయ హుండీ లెక్కింపు। చిలకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువైయున్న ముత్యాలమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు ద్వారా 9 లక్షల రూపాయల వరకు ఆదాయం సమకూరిందని వెల్లడించిన ఆలయ అధికారులు। పరీక్షలకు సన్నద్ధం కండి, భయం వీడితేనే ముందడుగు। నెల్లూరులోని పురమందిరంలో స్టడీ ప్లస్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు అవగాహన కలిగించిన వ్యక్తిత్వ వికాస నిపుణులు। అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రణాళిక। నెల్లూరులోని ఆనం నివాసంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి చర్చించిన వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ। పోలీసులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోండి। కడపలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్। చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయంలో హుండీ లెక్కింపు జరిగింది। ఈ హుండీ లెక్కింపులో 9,01,724 రూపాయలు వచ్చిందని ఆలయ ఈవో నవీన్ కుమార్ తెలిపారు। చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో వెలసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం హుండీ లెక్కింపు జరిగింది। ఆలయ ఈవో నవీన్ కుమార్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ బాబు పర్యవేక్షణలో లెక్కింపు కార్యక్రమం చేపట్టారు। 85 రోజులకు గాను 9,01,724 రూపాయలు హుండీ ద్వారా ఆలయానికి సమకూరింది। ఈ వివరాలను ఈవో నవీన్ కుమార్ వెల్లడించారు। ఈ హుండీ లెక్కింపులో ఆలయ చైర్మన్ సిద్ధారెడ్డి ఇంద్రసేనారెడ్డి, ఆలయ సభ్యులు దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి, ఎల్లసిరి పుష్పలత తదితరులు పాల్గొన్నారు। నెల్లూరులోని పురమందిరంలో స్టడీ ప్లస్ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస పరీక్ష నైపుణ్యాల శిక్షణ సదస్సు నిర్వహించారు। ఈ సదస్సులో ప్రముఖ సైకాలజిస్ట్ డొమినిక్ రెడ్డి, రమేష్ బాబు, చంద్రశేఖర్ పాల్గొని 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కలిగించారు। ఈ అవగాహన సదస్సుకు వివిధ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు హాజరయ్యారు। 10% సక్సెస్ కాదని మీరెవ్వరు కూడా 10th క్లాస్ పరీక్ష సన్మాన కార్యక్రమాలు ప్రారంభిద్దాం। 100 మందికి అక్కడ ఒక స్కూల్ ఏర్పాటు చేశాడు। మంచి మోటివేటర్స్గా, సైకాలజిస్టులుగా గుర్తింపు పొందున్నారు। వాళ్ళందరి చేత ఇలాంటి కార్యక్రమం ఒకటి ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల 2వ వారంలో నిర్వహించడం జరుగుతోంది గత 10 సంవత్సరాల నుంచి। ఈ సెషన్ వల్ల విద్యార్థులు చాలా మంచి ప్రయోజనం పొందుతారు। రాబోయే ఎగ్జామినేషన్స్లో వాళ్ళు ఏ విధంగా పరీక్షలు అటెంప్ట్ చేయాలి, మెమరీ టిప్స్, అలాగే స్టడీ మెథడ్స్ ఏంటి, స్టడీ స్కిల్స్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలి, ఎలా చదువుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ నిష్ణాతులైనటువంటి సిబ్బంది ద్వారా మేము శిక్షణ ఇస్తూ ఉన్నాం। 10 సంవత్సరాలుగా దాదాపు 1400 మందికి మేము ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనాన్ని సమకూరుస్తున్నాం। మరి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సహకరించి మరి వారి పాఠశాలలో ఉండేటువంటి సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఆ పిల్లలకు ఉపయోగపడేటువంటి ఈ సెషన్లో పాల్గొని చేసినందుకు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। మరి భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ఇలాగే ఇంకా పెద్ద స్థాయిలో నిర్వహించడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం। మేము పాఠశాలలో కూడా ఎవరైనా ఆహ్వానిస్తే వెళ్ళి అక్కడ కూడా తరబేదు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం। 10వ తరగతి విద్యార్థులకు ఈ స్థాయిలో 3 ముఖ్యమైన సవాళ్లు ఉంటాయి। వారు 10వ తరగతి అనంతరము ఎటువంటి సబ్జెక్టు తీసుకోవాలి, ఏ వృత్తి చేపట్టాలనే అంశాన్ని వాళ్ళు నిర్ణయించుకోవాలి। రెండవది రాబోయే పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు। మూడో అంశంగా వాళ్ళకు వచ్చిన అంశాలను ఏ విధంగా వాళ్ళు రాస్తే అత్యధికమైన మార్కులు పొందగలరు అనే అంశం మూడవది। ఈ 3 సవాళ్లను వాళ్ళు ఎదుర్కొనేందుకు ప్రభుత్వ పాఠశాలలు అంటే ఎయిడెడ్, మున్సిపల్, జిల్లా పరిషత్ పాఠశాలలో ఉండే విద్యార్థులకు గత 10 సంవత్సరములుగా మేము ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము। దీంట్లో ఈ కార్యక్రమంలో అనేక మంది
ఎక్స్పర్ట్స్గా ఉండే ఎడ్యుకేషనిస్టులు మరియు సైకాలజిస్టులు పిల్లలకు మంచి మెళకువలు నేర్పిస్తూ వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతూ ఉన్నారు. మాజీ మంత్రి మరియు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నెల్లూరులోని ఆనం నివాస్లో భేటీ అయ్యారు. వెంకటగిరి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై వారు చర్చించారు. అక్రమ మైనింగ్పై తీసుకోవాల్సిన ప్రణాళికపై మాట్లాడారు. నెల్లూరు నగరంలోని ఆనం నివాసంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. వైకాపా నేతలు అక్రమంగా అటవీ భూములు, ప్రభుత్వ స్థలాల్లో చేస్తున్న మైనింగ్ విషయంపై మాట్లాడారు. అక్రమ మైనింగ్ అడ్డుకట్టకు చేపట్టాల్సిన ప్రణాళికపై చర్చించారు. ఇకపై లేఅవుట్ ప్లాన్లలో పార్కులతో పాటు మద్యం దుకాణాలు కూడా వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందేమోనని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకల కిషోర్, చదలవాడ రాజేష్ విమర్శించారు. నెల్లూరు రూరల్ సెంటర్ లేఅవుట్ ఎదురుగా ఉన్న బాలాజీ గోల్డెన్ లేఅవుట్ వద్ద మద్యం దుకాణం ఏర్పాటు చేస్తుండగా జనసేన, టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగా నాయకులు నివాస స్థలాల వద్దకు చేరుకుని ప్రజలతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం దుకాణం పెట్టకుండా అడ్డుకుంటామని నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుధీర్, ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు. లేఅవుట్లో ఉన్నాం. కౌస్తుభం లేఅవుట్ ఎదురుగా ఉంది. ఇళ్ల స్థలాల మధ్యలో, నివాస స్థలాల మధ్యలో బార్ ఏర్పాటు చేయడం అనేది హేయమైన చర్య. ఇది ఒక్క వైసీపీ ప్రభుత్వానికి మాత్రమే చెందింది. గతంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధం చేస్తానని ఈ 4 సంవత్సరాల 9 నెలలు పూర్తయిన కాలంలో ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయలేని ఈ చేతగాని సీఎం ఈరోజు కొత్తగా నివాస స్థలాల మధ్య ఒక బార్కి ఏ విధంగా అనుమతులు ఇచ్చారు. ఈ రోజున కొత్తగా అనుమతులు ఏవి లేని పక్షంలో ఎక్కడో ఉన్న బార్ని తీసుకొచ్చి నడక దగ్గరలో ఉన్న మరొక బ్రాందీ షాప్ ఉండగా ఆల్మోస్ట్ ఇది మినీ బార్. వెనక పక్క కూడా నివాస స్థలాలంతా కూడా వెనక పక్క తాగి చిందులేసేదానికి ఇదంతా బార్లు కట్టుకుంటా ఉన్నారు. ఇట్లాంటి అనుమతులు ఎలా ఇస్తారు? కేవలం వైసీపీ ప్రభుత్వానికి మాత్రమే చెందింది. విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడం, మాకు ఈ ప్రాంతంలో బ్రాందీ షాపు వద్దు అని నిలదీసిన స్థానికుల్ని, ఎక్సైజ్ అధికారులు ఎవరైతే ఉన్నారో మీ అంతు చూస్తా అని కూడా బెదిరించడం ఏమైనా చర్య. ఖచ్చితంగా దీన్ని జనసేన పార్టీ తరఫున నేను ఖండిస్తున్నాను. ఈరోజు మన 2వ డివిజన్కి రావడం జరిగింది. ఇక్కడ అక్రమంగా దురాక్రమణతో బ్రాందీ షాప్ అనేది ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఈ డివిజన్ పరిధిలో చాలా ఇళ్లు, అంటే సుమారు 50 మీటర్ల దూరం దగ్గరలోనే ఫ్యామిలీస్ ఇక్కడే నివాసం ఉంటున్నారు. చుట్టుపక్కల మొత్తం ఇక్కడ పెళ్లి కావాల్సిన వాళ్ళు ప్లస్ చదువుకునే వాళ్ళు ప్లస్ ఈ విధంగా అందరూ కుటుంబాలు కలిసి ఉంటున్నారు. ఇక్కడ అందరూ ఇక్కడ దగ్గరలో ఈ విధమైన బ్రాందీ షాప్ పెట్టి ఈ విధంగా చుట్టుపక్కల ఫ్యామిలీస్ ని డిస్టర్బ్ చేస్తూ వీళ్ళు ఇంత దగ్గరలో పెట్టడం వల్ల చదువుకునే ఆడపిల్లలకు కానీ, ఇంట్లో ఉన్న గృహిణీలకు కానీ, లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా బ్రాందీ షాప్ పెట్టడం వల్ల ఆకతాయి మూక ఎక్కువ వచ్చి దాంట్లో అనేక రకాలైన వ్యక్తులు వచ్చి ఇక్కడ తాగటం జరుగుద్ది. దీనివల్ల లేనిపోయిన అలజడులు, ఫ్యామిలీస్కి లేనిపోయిన ఇబ్బంది, ప్లస్ చదువుకునే ఆడపిల్లలకు కానీ, ఇంట్లో నివసించే గృహిణీలకు కానీ లేనిపోయిన సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఈ విధంగా ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టడం అనేది చాలా అరాచకం. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన కడప జిల్లాలో పోలీసులపై వైకాపా కార్యకర్తల దాడులు పోలీసుల మనోధైర్యాన్ని బలహీనపరిచే విధంగా ఉందని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. కడప జిల్లాలో ఏర్పాటై ఉన్న పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరుస దాడులతో సాధారణ ప్రజల్లో అభద్రతా భావం పెరుగుతుందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన వివరించారు. ఈ వారం కాలంలో పొద్దుటూరులో 1 టౌన్ ఎస్ఐ హేమలత మేడం గారి పైన, అలాగే కడప ఇంటెలిజెన్స్ సిఐ పైన వైసీపీ అనుచరులు, కార్యకర్తలు దాడులు చేస్తూ ఉన్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులపైనే వైసీపీ వారు దాడులు చేస్తున్నారంటే కడప జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దిగజారిందో, ఎంత అధ్వానంగా ఉందో
దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సునీల్ కుమార్ పైన దాడి చేసినటువంటి మయూరి హోటల్ యజమాని వైసీపీ జిల్లా ఎంపీ అనుచరుడు అని చెప్పి పత్రికల్లో వస్తూ ఉన్నాయి. అట్లాగే పొద్దుటూరులో లేడీ ఎస్ఐ పై చేసిన దాడి దుండంగులు స్థానిక ఎమ్మెల్యే బామర్ది అనుచరులు అని చెప్పి పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు జిల్లా ఎంపీ కానీ పొద్దుటూరు ఎమ్మెల్యే కానీ మా అనుచరులు కాదు, మాకు సంబంధం లేదని చెప్పి ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రజలు వారి మనుషులే అని చెప్పి అనుకోవాలన్నా అనేటువంటి పరిస్థితి ఉంది. రెండోది, జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ గారు వెంటనే దీంట్లో జోక్యం చేసుకొని దుండంగులు వెనక ఎంతటి వారున్నా రాజకీయాలతో సంబంధం లేకుండా శాంతి భద్రతల సమస్యగా దీన్ని తీసుకుని దుండంగుల పైన అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్కి పంపించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్ట్, సిపిఐఎం కడప జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముత్యాలమ్మ ఆలయ హుండీ లెక్కింపు. చిలకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువైయున్న ముత్యాలమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు ద్వారా 9 లక్షల రూపాయల వరకు ఆదాయం సమకూరిందని వెల్లడించిన ఆలయ అధికారులు. పరీక్షలకు సన్నద్ధం కండి, భయం వీడితేనే ముందడుగు. నెల్లూరులోని పురమందిరంలో స్టడీ ప్లస్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు అవగాహన కలిగించిన వ్యక్తిత్వ వికాస నిపుణులు. అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రణాళిక. నెల్లూరులోని ఆనం నివాసంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి చర్చించిన వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. పోలీసులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోండి. కడపలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.